శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో రాహు ప్రభావం, ద్వితీయ స్థానంలో శని కుజుల యొక్క ప్రభావం, తృతీయంలో రవి బుధుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది, చతుర్థంలో శుక్రుడు బలంగా ఉన్నాడు, పంచంలో గురుడు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. అలాగే సప్తమంలో కేతు. రాహుకేతులు మాత్రం బాగానే ఆడుకుంటాయి. కుంభరాశి వారికి రాహుకేతులకు విశేషంగా పూజ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇది కుంభంలో రాహు ఉన్నంత కాలము ఈ రాహుకేతుల పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి, నెలకు ఒకసారి అయినా సరే. లేదంటే నాగదేవత టెంపుల్కి వెళ్ళడం, దర్శనం చేసుకుని రావడం, అదొకటి చేసుకుంటే బలవాలి బాగానే ఉంటుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు బలోపేతం అవుతుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ కూడా ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, రెండు ఉంటాయి. 25 to 30% హైక్స్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేసిన వాళ్ళు కూడా వ్యాపారంలో డెవలప్మెంట్స్ కనబడతాయి, కొత్త ఎక్స్పాన్షన్ బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్లో డెవలప్మెంట్స్ కూడా కనబడతాయి. ట్రేడింగ్ చేసినా బాగుంటుంది. ఐరన్ కోరు, స్టీలు, సిమెంటు, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి. అలాగే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్ ఇట్లా రన్ చేసే వాళ్ళందరూ కూడా చేస్తున్న వ్యాపారంలోని డెవలప్మెంట్ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ కూడా ఉంటాయి. రెండు ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. స్ట్రెస్ని చూసి వ్యాపారం ఆపడానికి లేదు, అలాగే వ్యాపారం డెవలప్ అవుతుంది కదా అని స్ట్రెస్ వదలడానికి వీల్లేదు. రెండు ప్యారలల్గా అవుతుంటాయి. ఇది ఒకటి యాంటీబయాటిక్, రెండు టాబ్లెట్ అనుకోండి జీవితంలోని. ఈ రెండు మనకు అవసరం ఉంటాయి ఆరోగ్యంగా ఉండాలంటే. ఒక అనారోగ్యం నుండి బయటపడాలంటే ఒక టాబ్లెట్, ఒక యాంటీబయాటిక్ ఉండాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముందు చూస్తే నువ్వు వెనక్కి చూస్తే పోయే టైప్లో ఉంటున్నాను. అందులోని ఇప్పుడు ఈ మధ్యకాలంలో చతుర్గ్రహ కూటమి వచ్చేలే కాబట్టి ఇంకొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి. ఏదైనప్పటికీ గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇంత స్ట్రెస్ను కూడా కొంతవరకు డైల్యూట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి భయపడక్కర్లేదు. ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, విశేషంగా గురువు అనుగ్రహం ఉన్నప్పుడు ఇంకా మహా అయితే ఇంకో 2 నెలలు ఉంటాడు. అక్కడ జూన్ 2 వరకు ఉంటాడు, దృష్టి పడుతుంది కాబట్టి జూన్ 2 లోపల ఉండే కాబట్టి ఈ గురువు యొక్క బలాన్ని పెంచుకుంటూ మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ ఉంటే ఆ గురువు అనుగ్రహంతో కొన్ని సమస్యలకి పరిష్కారం డైల్యూట్ అవుతుంది. ఈజియెస్ట్ వేలో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. అలా జరగడం వల్ల కొంత ప్రాఫిట్ వేలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి చదువుకున్న విద్యార్థులకి ఒక సమస్య పరిష్కారం రావాలంటే దక్షిణామూర్తి చదవడం చాలా అవసరం కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.